హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 సంబంధించి ఏప్రిల్ సెషన్కి హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయి. 4th, 5th, 6th రాసేటువంటి స్టూడెంట్స్కి అయితే, అలాగే 8th, 9th సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి హాల్ టికెట్స్ 4th కానీ 3rd నైట్ నుంచి కానీ రావచ్చు. అయితే ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి, ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్లో ఉంటాయి. అడ్మిట్ కార్డ్ అన్న హాల్ టికెట్ అన్న ఒకటే కదా, ఆ రెండిట్లో క్లియర్గా ఉంటాయి. చక్కగా చెక్ చేసుకోండి మీరు. నేను కూడా ఈ వీడియోలో మీకు అందరికీ తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఇందులో అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ అనేది 4 pages ఉంటుంది. ఈ 4 pages అనేది ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇది హాల్ టికెట్ అయితే మీకు వచ్చినట్టు అడ్మిట్ కార్డు, నేను కూడా ఒక స్టూడెంట్ తీసుకున్నాను. ఇందులో మీకు ఎగ్జామినేషన్ సెంటరు, టైము క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ ఈవినింగ్ 3 o'clock అయితే 1:20 నుంచే లోపలికి పంపిస్తారు. మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ అంటే 7:20 నుంచే లోపలికి పంపిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏంటంటే 3 o'clock ఎగ్జామ్ ఈవినింగ్ అంటే 2:30 తర్వాత లోపలికి ఎవరిని అలౌ చేయరు. మీరు టైం అంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మాత్రమే కట్ చేసేస్తారు ఇంకా అక్కడ. ఎందుకంటే కంప్యూటర్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి, అక్కడ చెక్ చేయాల్సి ఉంటాయి కాబట్టి 1.5 hour బిఫోర్ నుంచి లోపలికి పంపిస్తారు. హాఫ్ అన్ అవర్ ముందు నుంచి ఆపేస్తారు పంపించడం. కాబట్టి 3 o'clock ఎగ్జామ్ అంటే 2:30 తర్వాత ఎవరిని అలౌ చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. మార్నింగ్ 9కి ఎగ్జామ్ అంటే 8:30 తర్వాత నోబడి షుడ్ నాట్ బి ఎంటర్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్. ఎవరిని కూడా లోపలికి అయితే అలౌ చేయరు. ఇది పాయింట్ మస్ట్ అండ్ షుడ్గా అందరూ గుర్తుపెట్టుకోండి. సో ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ అదే అడ్మిట్ కార్డ్ని 4 pagesని ప్రింట్అవుట్ తీసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. తీసుకొని ఇంటి దగ్గర ఏం చేయాలి అంటే, మీకు ఇక్కడ ఫస్ట్ పేజీలోనే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ పేరు, ఊరు అది రాసుకొని ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత మేజర్గా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందులో ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో ఉంటుంది. మనకు మొత్తం మీద 2 ఫోటోలు అవసరం. ఒక ఫోటోని ఇంటి దగ్గర మీరు పేస్ట్ చేసి ఎడమ చేతి థంబ్ ఇంప్రెషన్ వేయాలి. అక్కడ ఇంటిగానే ఏదైనా రాసుకొని ఎడమ చేతి వేలిముద్ర అంటారు చూసారా, ఈ వేలిముద్ర అనేది ఇక్కడ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. సో ఇక్కడ చూడండి, మీ ఫోటో పేస్ట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ వేయాలి. సిగ్నేచర్ అనేది ఇక్కడ పెట్టకూడదు, ఎగ్జామినేషన్ హాల్లో పెట్టాలి ఇన్విజిలేటర్ ముందు. సో ఇంటి దగ్గర మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయండి, అంతే. సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సిన పని లేదు. ఈ పేపర్స్ని తీసుకెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫోటో మళ్ళీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ ఐడి, ఆధార్ కార్డే తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఐడి, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఇలాంటివి చాలా ఉంటాయి. వీలైతే ఆధార్ కార్డే తీసుకెళ్ళండి. ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళండి. ఆల్రెడీ జనవరిలో రాశారు కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ అయినా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళండి. ఇంకొక ఫోటో ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో పేస్ట్ చేసి మళ్ళీ సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా వెళ్ళాలి అంటే, మన నీట్గా మామూలు డ్రెస్తో వెళ్ళాలి. ఎలాగో సమ్మర్ కాబట్టి మనం ఏం కోట్లు ఇట్లా వేసుకునే ఉద్దేశం ఏమి ఉండదు. షూస్ కాకుండా వీలైతే చెప్పల్స్ వేసుకుని వెళ్ళండి. వాళ్ళకి ఎక్కడ చెకింగ్ చేసి మళ్ళీ ఒకసారి షూ సాక్స్ ఇప్పు అనే పని లేకుండా చేయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు అడ్మిట్ కార్డులో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులో మనకు వచ్చినటువంటి హాల్ టికెట్లో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తాను. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్కి 1.5 hour బిఫోర్ ఉండాలి. 1.5 hour బిఫోర్ నుంచి లోపలికి పంపిస్తారు. హాఫ్ అన్ అవర్ బిఫోర్ తర్వాత ఎవరిని అలౌ చేయరు. 9కి ఎగ్జామ్ అంటే 8:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అంటే 2:30 తర్వాత ఎవరిని అలౌ చేయరు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లోజింగ్ టైం, అది ప్రతి ఒక్క అడ్మిట్ కార్డులో ఉంటుంది. క్లోజింగ్ టైం అనేది 3కి ఎగ్జామ్ అంటే 2:30 తర్వాత 2:30 అనేది క్లోజింగ్ టైం, అది అలౌ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు ఈ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. 4 pages డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి, అది ఇంపార్టెంట్ అయింది. ఐడి ప్రూఫ్ కంపల్సరీ, ఒక ఫోటో కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మీరు ఏమేమి తీసుకెళ్ళచ్చు ఎగ్జామినేషన్ హాల్ కంటే, వాటర్ బాటిల్ మీరే తీసుకెళ్ళండి. అలాగే ఒక పెన్ను వీలైతే 2 తీసుకెళ్ళండి. అలాగే డౌన్లోడ్ వెబ్సైట్, మన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఈ 5 పాయింట్లు ప్రతి ఒక్కళ్ళకే అవసరం. ఈ 5 ఖచ్చితంగా. వాటర్ బాటిల్ అది మీ ఇష్టం, వాటర్ బాటిల్ తీసుకెళ్తే చాలా మంచిది. బాల్ పాయింట్ పెన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళండి. వీలైతే 2 పెన్నులు తీసుకెళ్ళండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి తీసుకెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఇవి కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ చూసారా, అది తీసుకెళ్ళాలి, అది సైన్ చేయాల్సింది, అది ఇబ్బంది ఏం లేదు.
ఇక్కడ మేజర్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఐడి ప్రూఫ్స్ ఏమేమి తీసుకెళ్లొచ్చు అంటే పాన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఇవన్నీ మీకు ఉండవు. డ్రైవింగ్ లైసెన్స్లు, ఓటర్ ఐడి నాకు తెలిసి ఎవరికైనా ఉంటే లాంగ్ టర్మ్ వాళ్ళు కానీ చూసుకోండి. పాన్ కార్డ్ అనేది ఎవరికైనా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళాలి, దాని మీద ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఒక మేజర్గా ఇచ్చిన పాయింట్ నేను ఇక్కడ చదువుతాను చూడండి. ఇక్కడ బోర్డు అంటే హాల్ టికెట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్, బోర్డు సిబిఎస్ఈ ప్లస్ హాల్ టికెట్లు అవి పనికి రావు. బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ పనికి రానివి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి తీసుకెళ్ళినా ఏ ఉపయోగం లేదు. మీరు ఇవి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఇవి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ఉన్నవి. తర్వాత పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే వాళ్ళ మెడికల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. బిఫోర్ 20 minutes వాళ్ళకి ఎక్స్ట్రా టైం కూడా ఇస్తారు. ఆ డీటెయిల్స్ అని వాళ్ళు ఒకసారి రాసి ఉంటారు కాబట్టి తెలుసుకొని ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పినట్టుగా షూస్, ఫుట్వేర్, థిక్ సోల్స్ అండ్ గార్మెంట్స్ విత్ లార్జ్ బటన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో సింపుల్గా వెళ్ళండి, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం వెళ్ళదు ఇందులోనూ. తర్వాత మీరు ఎవరైనా బీఆర్కి ఎగ్జామ్ రాస్తుంటే, బీఆర్కి ఎగ్జామ్ ఇప్పుడు కాదు 9th, అది 12th కదా, అవి ఎవరు జామెట్రీ బాక్స్ వాళ్ళు తీసుకెళ్ళాలి. పెన్సిల్స్, ఎరేజర్స్ ఎవరు వాళ్ళే తీసుకెళ్ళమని చెప్పారు, కలర్ పెన్సిల్స్ అవన్నీ ఓకే. తర్వాత మీకు అక్కడ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు వాళ్ళే మీకు ఆన్సర్ షీట్స్, అంటే మీరు ఆన్సర్ చేసుకోవడానికి బ్లాంక్గా ఉండే వైట్ షీట్, బ్లాంక్ పేపర్ షీట్స్, రఫ్ వర్క్ విల్ బి గివెన్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు ఏం చేయాలంటే ఆ ఆన్సర్ షీట్, మీకు క్వశ్చన్స్ సొల్యూషన్స్ రాసుకుంటారు కదా, మీరు సొల్యూషన్ అవ్వచ్చు, రఫ్ వర్క్ అవ్వచ్చు, రాసుకొని ప్రతి దాని మీద మీ హాల్ టికెట్ నెంబర్ వేయమంటారు, వేయాలి. అలాగే ఈ అడ్మిట్ కార్డు, ఇందాక వచ్చినటువంటి అడ్మిట్ కార్డు, మీరు ఈ అడ్మిట్ కార్డుని సైన్ చేసి వాళ్ళకే ఇచ్చేసి రావాలి. రఫ్ వర్క్ కూడా అక్కడే ఇచ్చేసి రావాలి. ఓకే, మీరు అక్కడి నుంచి ఏమీ తెచ్చుకుంటానికి వెళ్ళలేదు. మీ పెన్ను, వాటర్ బాటిల్ మీరు వెనక్కి తెచ్చుకోవాలి, మీ ఐడి ప్రూఫ్, అంతే తప్ప అక్కడ ఇచ్చినటువంటి రఫ్ వర్క్ చేసేటువంటి పేపర్స్ అవ్వచ్చు, తర్వాత మీరు తీసుకెళ్ళిన అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ కూడా అక్కడే ఇచ్చేసి రావాలి. ఓకే, మిమ్మల్ని ఒక ఫోటో తీసుకెళ్ళమన్నా ఆ ఫోటో అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ పేస్ట్ చేయాలి. అంటే టోటల్గా 2 ఫోటోలు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఒక ఫోటో ఆల్రెడీ ఇంటి దగ్గర అతికించుకొని తీసుకెళ్ళాలి, ఇంకొక ఫోటో ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ పేస్ట్ చేసి వాళ్ళ ముందు వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో మళ్ళీ సైన్ చేయాలి. ఓకే, సో అడ్మిట్ కార్డు అక్కడే డ్రాప్ చేసి రావాల్సిందే, అక్కడ పడేసి రావాల్సిందే. అడ్మిట్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరికన్నా ఆధార్ కనుక వెరిఫై కాకపోతే వాళ్ళకి ఇక్కడ ఒక ఫామ్ ఉంది, అది తీసుకెళ్ళాలి. డిక్లరేషన్ ఆఫ్ నాన్ ఆధార్ క్యాండిడేట్ అని చూడండి, ఇది లాస్ట్ పేజీలో ఉంటుంది. ఆధార్ వెరిఫై కాని స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ ఫామ్ తీసుకొని వెళ్ళాలి. మీరు ఒక 1 hour బిఫోరే వెళ్ళాలి, మీరు సైన్ చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ వెరిఫై కాని వాళ్ళు, ఆధార్ కార్డు ఉండి ఆల్రెడీ వెరిఫై అయిపోయిన వాళ్ళు, నెంబర్ అయిపోయిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎగ్జామినేషన్కి వీటన్నిటికన్నా ముందు మీరు తీసుకెళ్లాల్సింది మీ నమ్మకం తీసుకెళ్ళాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్, ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా నాకు వస్తున్నటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. అఫ్కోర్స్ మీ పేరెంట్స్ ఆశీస్సులు ఎలాగ ఉంటాయి, కష్టపడేవాడికి భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఎలాగ ఉంటాయి. సో ఇవన్నీ పాయింట్స్ కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినవే. ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటించి, రూల్స్ అన్ని పాటించి, కాస్త ఎండాకాలం కాబట్టి కాస్త మంచిగానే ఉదయాన్నే టిఫిన్ చేసి, ఈవినింగ్ వాళ్ళైతే కాస్త ఎర్లీగా వెళ్ళి ఎండ దెబ్బ తగలకుండా చూసుకోండి. జాగ్రత్తగా నీడలో ఉండండి. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు అక్కడికి వెళ్ళి బయట వెయిట్ చేసేటప్పుడు కూడా కొంతసేపు బయట వెయిట్ చేస్తాం కాబట్టి పెద్ద విషయం కాదు. ఇవన్నీ ఆల్రెడీ రాసిన వాళ్ళకి తెలిసిన విషయాలే. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళేంత వరకు చదువుతూనే ఉండండి. మీ వర్క్ని అయితే ఆపకండి. డెఫినెట్గా మీకైతే మంచి పర్సంటేజ్ వస్తుంది అనేటువంటిది నా ఆశ. మంచి ఎన్ఐటీలోనూ, ఐఐటీలోనూ మీరు చేరాలని కోరుకుంటూ విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.